సో మొత్తం మీద 14 రోజుల రిమాండ్ అల్లు అర్జున్ విధించినటువంటి నేపథ్యంలో అసలు ఎట్లా తదుపరి హైకోర్టు ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది మాత్రం కొంత చూడాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద నుమాన్ ఉన్నారు మా ప్రతినిధి నాంపల్లి కోర్టు దగ్గరనే. అసలు కోర్టులో ఎట్లాంటి వాదనలు జరిగాయి, ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఏం చెప్పారు, అలానే అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఏం చెప్పారు, సో హైకోర్టులో ఏమైనా అల్లు అర్జున్కి రిలీఫ్ దొరుకుతుందా అనేటువంటిది మనం చూడాలి. మా ప్రతినిధి న్యూమాన్ దాదాపుగా ఒక 2.5-3.5 గంటల ఉత్కంఠకైతే తెరబడింది. నాంపల్లి కోర్టు ఎట్టకేలకు అల్లు అర్జున్కి రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది, ఆదేశాలు ఇచ్చింది. అసలు లోపల ఏం జరిగింది? ఎందుకంటే ప్రభుత్వ తరపున న్యాయవాదులు చాలా మొండిగా ఎక్కడ కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులకు అవకాశం ఇవ్వకుండా గతంలో జరిగినటువంటి సంఘటనలు ఉదాహరిస్తూ ఇటు ఢిల్లీ వడదొరాలో జరిగినటువంటి సంఘటనను కూడా ఉదాహరిస్తూ పూర్తి స్థాయిలో గతంలో జరిగినటువంటి జడ్జిమెంట్కి సంబంధించిన సైటేషన్స్ కూడా కోర్టు చేస్తూ వాదించేటటువంటి పరిస్థితి ఉంది. సో అసలు ఏం జరిగింది కోర్టులో, రెండు వర్గాలకు సంబంధించిన వాదనలు ఏంటి? నాంపల్లి కోర్టులో మాత్రమే అల్లు అర్జున్ని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఇరు వర్గాల మధ్య ఏదైతే న్యాయవాదుల మధ్య వాదనలు మాత్రం హాట్గా కొనసాగాయని చెప్పవచ్చు. సో ప్రధానంగా మాత్రం అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు అయితే ప్రధానంగా అంటే అల్లు అర్జున్ స్టేట్మెంట్లో ఎలాంటి విషయాలు వెల్లడించారు, సో అదే వాటిని కూడా ఏదైతే న్యాయమూర్తి ముందుకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. అసలు ఆ సంఘటనతో అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదు, ఆ సంఘటన జరిగినటువంటి విషయం కూడా అల్లు అర్జున్కు తెలియదు. గతంలో కూడా అల్లు అర్జున్ అనేక సార్లు అదే థియేటర్ బెనిఫిట్ షోలకు హాజరయ్యారు, ప్రేక్షకులతో పాటే తన కుటుంబ సభ్యులతో పాటే కలిసి చూశారు. సో పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఎవరు కూడా అక్కడ బందోబస్తును ఏర్పాటు చేయలేదు అనే ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఏదైతే అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు మేజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా ఏదైతే తమ వాదనలు అయితే బలంగా వినిపించారని చెప్పవచ్చు. సో ఏదైతే పూర్తిగా అల్లు అర్జున్ పెద్ద ఎత్తున అల్లు అర్జున్ సంబంధించినటువంటి బౌన్సర్లు రావడం, వాళ్ళంతా హడావుడి చేయడం, అసలు ఎలాంటి సమాచారం లేకుండా అసలు థియేటర్ యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా బందోబస్తు విషయంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే ఈ సంఘటన జరిగింది. ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైనటువంటి ఈ థియేటర్ యాజమాన్యం కానివ్వండి, సో దీనికి కారణమైనటువంటి అల్లు అర్జున్ కూడా దీనికి బాధ్యులుగా వ్యవహరించాల్సిందే అంటూ కూడా ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా బలంగా తమ వాదనలు అయితే వినిపించినటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు ఇటు హైకోర్టులో జరగబెట్టేటువంటి క్వాష్ పిటిషన్ మీద కూడా ఇప్పటికే ఇటు అల్లు అర్జున్ టీం కూడా ఎంతో ఆశతో ఉన్నారని చెప్పొచ్చు. కాసేపట్లో దాని మీద కూడా ఏదైతే ఒకంత తీర్పు వెలువడేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు మనము చూడొచ్చు ఏదైతే ఇటు కోర్టు బయట కూడా ఇటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అభిమానులు కానివ్వండి, దాంతోపాటు ఇటు పెద్ద ఎత్తున కూడా వారంతా చేరుకుంటున్నారు. సో ఇటు చుట్టుపక్కల కూడా భారీ పోలీసు బందోబస్తు అయితే ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ కేసులో అల్లు అర్జున్ A11 నిందితులుగా ఉన్నారు. సో ప్రస్తుతం ఈ కేసులో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 7గురిని అరెస్ట్ చేసినట్లు కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా ఏదైతే న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం కూడా 11 మందిని ఇందులో ముద్దాయిలుగా చేర్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే 7గురు ఎవరైతే ఉన్నారో సో థియేటర్ 2 మేనేజర్స్తో పాటు థియేటర్కి సంబంధించినటువంటి నిర్వాహకులు, ప్రొపరేటర్, దాంతోపాటు మేనేజర్, అదేవిధంగా ఆ రోజు ఆ ప్రోగ్రామ్ నిర్వహించినటువంటి ఆ బెనిఫిట్ షోకు ఈవెంట్ చేపట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా పెట్టి వారికి ఇప్పటికే రిమాండ్ కూడా పంపించినట్లు కూడా ప్రభుత్వం వర్గాలకు సంబంధించినటువంటి న్యాయవాదుల మధ్య కూడా బలంగా వాదనలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు అంటే 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. సో 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. ప్రస్తుతం మనము స్క్రీన్లో చూడొచ్చు. కాసేపట్లోనే అల్లు అర్జున్ని చంచల్గూడ జైలుకి అయితే తరలించేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు ఏదైతే ఇటు నాంపల్లి గేటు బయట అంటే ఇటీవల కాలంలో ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఏదైతే పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం అయితే ఇదే తొలిసారి. లోపలికైతే ఎవరిని అనుమతించట్లేదు. వచ్చేటటువంటి సందర్శకులు, ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో సో పిటిషనర్స్ వారిని మాత్రమే లోపలికైతే అనుమతిస్తున్నారు. మిగతా ఎవరిని కూడా కోర్టు హాల్ లోపలికైతే అటు అనుమతించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం దాదాపు 4-5 గంటలుగా పూర్తిగా ఒక ఉత్కంఠత అనేది కొనసాగుతుందని చెప్పవచ్చు. సో ఈ ఉత్కంఠతకు ఒక ఇంత తెరపడిందని చెప్పవచ్చు. 14 రోజుల రిమాండ్ని
కోర్టు నాంపల్లి కోర్టు విధించింది. మరోవైపు ఇటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద మాత్రం ప్రస్తుతం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా అల్లు అర్జున్ టీంలో అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఏమైనా రిలీఫ్ లభిస్తుందా, హైకోర్టులో ఏమైనా రిలీఫ్ లభిస్తుందా ఏంటనేది కూడా ఒకంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇటు నాంపల్లి కోర్టు దగ్గరికి అయితే చేరుకుంటున్నారు. సో దాదాపు ఉదయం 4-5 గంటలుగా అంతా కూడా ఉత్కంఠత వాతావరణం అయితే నెలకొంది. సో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమానులు కూడా ఇప్పటికే ఇటు గాంధీ ఆసుపత్రి దగ్గరికి చేరుకున్నారు. దాంతోపాటు గాంధీ ఆసుపత్రి నుంచి ఇక్కడికి తీసుకుని నేరుగా కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత న్యాయమూర్తి ముందు దాదాపు 2 గంటలు అవుతుంది. సో 2 గంటలు కూడా బలంగా వాదనలు అయితే కొనసాగాయి. సో ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ అభిమానులంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. మనం చూడొచ్చు, 2 వైపులా కూడా రోడ్డు మార్గాలను మూసివేశారు. సో ఎగ్జిట్ గేట్, ఎంట్రీ గేట్ 2 వైపులా కూడా దాదాపు 100ల సంఖ్యలో పోలీసులను కూడా పెట్టారు. ఇటు రోప్ పార్టీ కానివ్వండి, టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ చంచల్ కూడా జైలుకి తరలించేందుకు వీలుగా ఇక్కడ ఎస్కాట్ వెహికల్స్ కూడా సిద్ధం చేసి పెట్టారు. సో ఎస్కాట్ వెహికల్స్ కూడా మనం చూడొచ్చు. సో వచ్చేటప్పుడు కూడా అల్లు అర్జున్ 3 ఎస్కాట్ వెహికల్స్ తో తీసుకువచ్చారు నవీన్. సో ఇప్పుడు తీసుకువెళ్ళేటటువంటి క్రమంలో కూడా రోడ్ అంతా కూడా క్లియర్ చేసి పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం ఇటు బ్యారికేడ్స్ ని కూడా ప్రస్తుతం అంతా ఏర్పాటు చేశారు. వెళ్ళేటటువంటి మార్గాన్ని అంతా కూడా అటు చంచల్గూడ జైలు ఇక్కడ నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో 5 కిలోమీటర్లు త్వరితగతిన వెళ్ళిపోయే విధంగా సో ఎక్కడ కూడా అభిమానులు కానివ్వండి ఎవరు అడ్డు రాకుండా ఉండేందుకు వీలుగా కూడా మొత్తం కూడా ఎస్కాట్ వెహికల్స్ కూడా ఇక్కడ సిద్ధం చేసి పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్క్రీన్ లో కూడా మనము చూడొచ్చు. మొత్తం కూడా పటిష్టమైనటువంటి భారీ బందోబస్తును అయితే ఈ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. సో ఈ రూట్ మార్గంలో వచ్చేటటువంటి వారిని కూడా ఎవరిని రానియకుండా కూడా ఎక్కడికక్కడ కూడా రూట్ అంతా కూడా డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు బజార్ ఘాట్ కానివ్వండి, మల్లేపల్లి, దాంతోపాటు ఇటు గాంధీ భవన్ బ్యాక్ సైడ్కి వెళ్ళేటటువంటి రోడ్డు మార్గాల్లో కూడా పూర్తిగా బ్యారికేడ్లను ఏర్పాటు చేయడంతో కొంత ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్ నగర అదనపు సిపి నేతృత్వంలో ఇటంతా కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు. సో ఈ వెహికల్స్ అంతా కూడా ఎస్కాట్ వెహికల్స్ మనం చూస్తున్నాము. పోలీసులు కూడా, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా కూడా ఒకవేళ వస్తే మాత్రం వెంటనే అల్లు అర్జున్ని ఏదైతే చంచల్ కూడా జైలుకి తరలించేటటువంటి అవకాశం ఉంది. తీసుకెళ్ళేటటువంటి మార్గం అంతా కూడా రూట్ అంతా కూడా క్లియర్ చేసి పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు ప్రస్తుతం మొత్తానికైతే ఇటు నాంపల్లి కోర్టు దగ్గర మాత్రం అంతా కూడా ఒక ఉత్కంఠత వాతావరణం అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే కాసేపట్లోనే ఇటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద కూడా దాని మీద కూడా క్లారిటీ రానుంది. సో ఈ నేపథ్యంలో ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చాలా వరకు ఇటు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కానివ్వండి, అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎంతో ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అక్కడ కూడా ఎదురు దెబ్బ ఎదురైతే మాత్రం తప్పకుండా అల్లు అర్జున్ చంచల్ కూడా జైలుకు వెళ్లాల్సిందే. చంచల్ కూడా జైల్లో 14 రోజుల రిమాండ్ విధించారు. సో ఇది మరోసారి ఒకవేళ ఏదైతే 14 రోజుల రిమాండ్ తర్వాత మరోసారి సోమవారం కూడా బెయిల్ పిటిషన్ ని దాఖలు చేసినటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రము అల్లు అర్జున్ చంచల్ కూడా జైలుకి తరలించడానికి పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం కూడా ఎస్కాట్ అయితే సిద్ధం చేసి పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు అంటే 5 కిలోమీటర్ల రేడియస్ దూరంలో ఉంది కాబట్టి రోడ్డు మార్గాన్ని అంతా కూడా గ్రీన్ చాలన్ ద్వారానే తీసుకెళ్లే విధంగా, ఎందుకంటే అభిమానులు మార్గం మధ్యలో ఎవరైనా వస్తే అంతా కొంత గందరగోళం వాతావరణం ఎదురేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనము దాదాపు గంటన్నర నుంచి కూడా చూస్తున్నాము నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా చాలా మంది అభిమానులు చేరుకుంటున్నారు. చాలా మంది అంటే ఇతర జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా గందరగోళానికి చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడంతా కూడా పటిష్టమైనటువంటి భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసి దాదాపు 4-5 ఎస్కాట్ వెహికల్స్ సహాయంతో ప్రస్తుతం చంచల్గూడ జైలుకి అయితే కాసేపట్లోనే తరలించేటటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు నవీన్.